హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాధవీలత ఇప్పుడు ఎక్కడ చూసినా ఎక్కువగా ఆవిడ పేరే వినిపిస్తోంది. అంటే ఓవైసీ కంచుకోటను బద్దలు కొడతాను, ఇక్కడ నాదే రాజ్యం, నేనే రాబోతున్నాను అంటున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది ఆవిడ తీరు? అంటే ఒక మహిళగా ఆవిడ చాలా గొప్పగా పనిచేస్తున్నారు అనిపిస్తుందా? ఓవైసీ లాంటి ఉద్దండుల్ని ఆవిడ ఎదుర్కోబోతున్నారు అనిపిస్తుందా? ఎక్కడైనా మీరు గమనించిన అంశాలేంటి ఈ విషయంలో? ఇప్పుడు అందరు అంటే కామన్ గా మనం మాట్లాడుకుంటే మన సరే భారతదేశ వ్యవస్థలు కావచ్చు, అనేకం ఉంటాయి, కులాలు, మతాలు, కుల వివక్షత. అందరికంటే ఎక్కువ వివక్షతను ఫేస్ చేసేది మహిళ. అది నేను యాక్సెప్ట్ చేస్తాను, అది అందరికీ తెలుసు. అంటే ఎవరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా అది నిజం. అందరికంటే తక్కువ ఎవరంటే మహిళ అని మాట్లాడుకుంటాం. బానిసకు కూడా బానిస ఎవరంటే మహిళ అని అంటారు, ఒక చిన్న కొటేషన్. సో సరే, కొంత పరిస్థితులు మారుండొచ్చు అప్పటికి ఇప్పటికి. అప్పటి మహిళకు ఆధునికంగా ఉన్న మహిళకు కొన్ని పరిస్థితులు మారుండొచ్చు. అయితే నా వరకు నేను, అది ఎవరైనా కావచ్చు, ఎంఐఎం పార్టీ కావచ్చు, ఇంకో పార్టీ కావచ్చు, ఇంకో పార్టీ కావచ్చు, అక్కడ ఉన్న ఓవైసీ బ్రదర్స్ కావచ్చు, మతతత్వ రాజకీయాలు అనేవి నాకు ఇష్టం ఉండదండి. రాజకీయం అనేది సామాజికంగా ఒక సమానత్వాన్ని తీసుకొచ్చే విధంగానే నేను ఆలోచిస్తాను. అంటే అది ఒక బాధ్యతగా ఆలోచిస్తాను. మతం పేరుతోటో, కులం పేరుతోటో, ధనం పేరుతోటో చేసే రాజకీయాలు నాకు ఇష్టం ఉండదు. ఎవరి మతం వాళ్ళకు గొప్పే, ఎవరి సాంప్రదాయం వాళ్ళకు గొప్పే. మన మతాన్ని మనం గౌరవిద్దాం, పరమతాన్ని కూడా, మన మతాన్ని మనం స్వీకరిద్దాము, ఆచరిద్దాము, పరమతాన్ని కూడా గౌరవిద్దాం అనేది నేను. ఈ మతాన్ని బేస్ చేసుకొని వ్యక్తుల్ని చూడడము, కులాన్ని బేస్ చేసుకొని వ్యక్తులను చూడడం, రంగుని బేస్ చేసుకొని వ్యక్తులను చూడడం, ధనాన్ని బేస్ చేసుకొని వ్యక్తులను చూడడం, అలా చూడను. రాజకీయాల్లో కూడా నాకు అటువంటివి, నా వరకు నా వ్యక్తిగత అభిప్రాయం. అంటే నేను అక్కడ మహిళన లేదు, అవతల అపోజిషన్ పార్టీలో ఉన్న వ్యక్తి మెన్న ఇవి మాట్లాడట్లేదు. ఆ ఏరియా వరకు చూసుకుంటే మతతత్వ, మరి వాళ్ళు అవతల చేస్తున్నారు కాబట్టి మనం చేయొద్దా, వీళ్ళు చేస్తున్నారు కాబట్టి మనం, అట్లా మాట్లాడుతుంటారు. అసలు ఎవ్వరూ చేయొద్దని నేను అంటాను. ఆ రకమైనవి ఎవరూ చెయ్యొద్దు. మతం మనకి సాంప్రదాయాలు లేదు, ఇంకోటి మనకు సనాతన ధర్మాలో, లేకపోతే అవతల ఉన్న మతంలో ఉన్న ధర్మం అయినా సరే మంచి దారిలో నడవడానికి మనకు చేసిన బోధన. దాని నుంచి మనం మంచిని స్వీకరిద్దాం, మనం ఆచరించేవి ఆచరిద్దాం. కానీ మూఢత్వంగా వెళ్ళి దానితోటి కక్షలు పెంచుకొని వాళ్ళిలా చేశారు, వీళ్ళలా చేశారు, మనమే, అటువంటివి మాత్రం నేను, నా వరకు, నా వ్యక్తిగతంగా నేను మనుషులందరినీ సమానంగానే చూస్తాను. రాజకీయాలను సామాజిక కోణంలో చూస్తాను. ఇటువంటి రాజకీయాలను నాకు, నేను అంటే నా వరకు నేను ఇన్వాల్వ్ కానండి, నాకు ఇష్టం ఉండదు. బీజేపీలో కనీసం మెంబర్షిప్ కూడా లేకుండానే ఆవిడకి డైరెక్ట్ గా ఎంపీ టికెట్ ఇచ్చేశారు. అంటే తను చేసిన సోషల్ సర్వీస్ చూసే ఇచ్చారా? అంటే ఇంతటి సర్వీస్ చేసే వాళ్ళు ఇంకెవరు లేదంటారా? ఇంకేమైనా కారణాలు ఉంటాయని మీరు భావిస్తున్నారా? రాజకీయాల్లో ఎలా ఉంటదంటండి, ఇప్పుడు ఇది అది అంటే ఈ పార్టీ ఆ పార్టీ అని చెప్పట్లేదు నేను. ఓన్లీ బీజేపీ అని చెప్పట్లేదు, కాంగ్రెస్ అని చెప్పట్లేదు, పోనీ బిఏఎస్పీ కావచ్చు, ఎంఐఎం కావచ్చు, బిఆర్ఎస్, ఏ పార్టీ అయినా అనేక కారణాలు ఉంటాయి. ఒకరికి టికెట్ ఇవ్వడానికి అనేక కారణాలు ఉంటాయి. అందులో ఎన్నో 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి వీళ్ళు కరులు గట్టిన పార్టీ వాదులుగా పనిచేశారు. మరి వీళ్ళకు రాలేదు అంటే వీళ్ళు వర్త్ కాదు, వీళ్ళు ఎలిజిబుల్ కాదు అని కాదు. అక్కడ ఆ సమీకరణాల్లో వీళ్ళు ఫిట్ కాలేదని అర్థం. దానికి అనేకం ఉండొచ్చు. అక్కడ బేస్ చేసుకొని డబ్బు ఉండొచ్చు, ఇంకెన్నో ఉండొచ్చు. మెయిన్ గా ఇంకా మీకు తెలియంది ఏముంది చెప్పండి, బయట సమాజంలో కూడా ప్రతి ఒక్కరికి తెలుసు రాజకీయాల్లో ఎలా ఉంది పరిస్థితి. ఓన్లీ నేను చాలా ఛాలెంజింగ్ గా పని చేస్తాను, లేదు నాకు ఇంత నాలెడ్జ్ ఉంది, లేదు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ని కాన్స్టిట్యున్సీ వైజ్ గా నేను ఇలా నడిపించగలుగుతాను, వచ్చిన ప్రతి బడ్జెట్ ని నేను పబ్లిక్ కే సర్వీస్ కే ఉపయోగిస్తాను అంటే ఎవరు ఓటేస్తున్నారండి? రాజకీయం కూడా కొంత రూపాంతరం చెందుతుంది, బిజినెస్ లాగా కూడా రూపాంతరం చెందుతున్న సందర్భాల్లో కూడా కష్టపడ్డ వాళ్ళకు కూడా అవకాశాలు అటు ఇటు అవుతున్న సందర్భాలు అన్ని పార్టీలలో చూస్తున్నాం. అలాగే బీజేపీ పార్టీలో కూడా మొదటి నుంచి పార్టీని నమ్ముకున్న వాళ్ళు కూడా అనేక మంది ఉన్నారు. టికెట్ రాలేదన్న వాళ్ళు ఉన్నారు, వస్తుందని నమ్మకం పెట్టుకొని పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళను గుర్తిస్తే బాగుంటది అనేది నా అభిప్రాయం. ఏ పార్టీ అయినా సరే ప్రజలకు, ఎందుకంటే తక్కువనొచ్చి ఏదో డబ్బులు ఇంకేదో పెడితే, ఇప్పుడు ఎవరమైనా అండి, మీరైనా నేనైనా ₹1 పెడితే ఏం చేస్తాం, ఆ రూపాయికి 2 ఇంతలు రావాలనే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ఇదేదో బిజినెస్ కాదు.
రాష్ట్రము, రాష్ట్ర బడ్జెట్ మన నియోజకవర్గానికి ఎంత వస్తుంది, ఏ విధంగా ప్రజలకు అక్కడ ఉన్న వాళ్ళకి యూత్ అయితే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ మనం ఏ రకంగా ఇవ్వగలుగుతాం, అంటే పెట్టుబడులు మన కాన్స్టిట్యున్సీ వరకు ఎలా తీసుకురాగలుగుతాం పైన ఒప్పించి అనేది, రోడ్లను ఏ రకంగా మెరుగు ఎటువంటి అటు ఇటు లేకుండా వచ్చిన ప్రతి బడ్జెట్ ని మనము మండలాల వైజ్ గా వ్యక్తులు అంటే సెక్టార్స్, మహిళలకైతే ఏం చేయగలుగుతాము, వాళ్ళకైతే ఏం చేయగలుగుతాం, ఇలా ఎలా మనం డివైడ్ చేసి అన్నిటిని పరిగెత్తించి ఎలా పని చేయ మనం ఒక్కరమే చేయడం కాదు కదా, కింద ఉన్నోళ్ళు కూడా మనలాగా ఆలోచించే ఒక బాడీ ఉండాలి, అలా చేయగలగాలి, అవన్నీ ఉంటాయి అనేకం. మనం మాట్లాడుకున్నంత సులువు కాదు. కాకపోతే రాజకీయాల్లో అట్లా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, వచ్చి విన్ అయిన వాళ్ళు ఉన్నారు, విన్ అయి కొన్ని అటు ఇటు అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ప్రజలు అన్ని గుర్తిస్తారండి. మీరు ఇప్పుడు అవును వాళ్ళిద్దట్లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఓవైసీకి మాధవీలతకి మధ్య ఫైటింగ్ అన్నట్టుగా నడుస్తుంది. కాంగ్రెస్ ఏమో మేము డమ్మీ క్యాండిడేట్ ని పెడతాము, పెట్టి అటువైపు ఓవైసీకి సపోర్ట్ చేస్తామని ఫిరోజ్ ఖాన్ లాంటి వాళ్ళు మిగతా లీడర్స్ పబ్లిక్ గానే అనౌన్స్ చేస్తున్నారు. మీరేం గెస్ చేస్తున్నారు? ఎలా ఉండబోతోంది? అంటే ఇప్పుడు మనము ఎన్నో ఇయర్స్ నుంచి చూసుకుంటే హైదరాబాద్ ఆ ప్లేస్ వరకు, ఆ పార్లమెంట్ వరకు అది ఒక రకంగా సాగుతూ వస్తుంది. మరి అక్కడ పబ్లిక్ నాడింది ఎలా అనేది వాళ్ళకి తెలుసండి. వీళ్ళు గెలవాలి, వాళ్ళు గెలవాలి, వీళ్ళు గెలవద్దు, వాళ్ళు గెలవద్దు అని నేను అనుకోవట్లేదు. ఎవరు గెలిచినా ప్రజలకు మంచి చేయండి. మీ ఇంటర్నల్ గా ఉన్న ప్రభావం అది ఏదైనా కావచ్చు, మతమైనా కావచ్చు, కులమైనా కావచ్చు, అటువంటివి కాకుండా ప్రజలకు సర్వీస్ చేసే విధంగా ఆ ఏరియాని, హైదరాబాద్ గురించి అంటే చిన్నదేం కాదు, దేశంలో ఉన్న హైదరాబాద్ గురించి అన్ని రాష్ట్రాలు మాట్లాడుకుంటున్నాయి. ఆ ఒక్క ఏరియా గురించి కూడా అందరూ మాట్లాడుకుంటున్నారు. నాకు వీళ్ళే గెలవాలి, పర్టికులర్ గా వాళ్ళే గెలవాలని. ఎవరు గెలిచినా పబ్లిక్ కి సర్వీస్ చేస్తే అంటే బాగుంటుంది. ఒక అంచనాలు, మీరు కూడా పాలిటిక్స్ లో ఉన్నారు కాబట్టి మీరు గెస్ చేయగలరు పబ్లిక్ నాడి ఎలా ఉంది, అసలు వీళ్ళు చెప్తున్నదేంటి అనేది ఒక అంచనా అనేది మీకు ఉంటుంది ఖచ్చితంగా. ఒక్కొక్కరు ఒక్కొక్కటి మాట్లాడుతురండి. నేను ఎవరు గెలుస్తారు ఏంది అని చెప్పలేను. బిఆర్ఎస్ పార్టీ నుంచి కూడా టికెట్ ఇచ్చారు కాబట్టి బిఆర్ఎస్ పార్టీ గెలవాలని కోరుకుంటున్నాను. అవును కదా, వీళ్ళిద్దరి మధ్య ఫైటింగ్ నడుస్తున్నేసరికి బీఆర్ఎస్ అనేది ఒక విధంగా పక్కకి వెళ్ళిందనే చెప్పాలి.